ఫుడ్ లేకుండానే ఇన్వైట్ చేసినాము. వితౌట్ ఫుడ్ అయిపోయిన తర్వాత పెట్టు ఫుడ్ పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వేం తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. కాదబ్బా టైమింగ్ లేదు ఏమి లేదు ఏంటి మనిషి నేను ఎప్పుడు వచ్చాను ఎప్పుడు దాకా ఉన్నారు. కాదబ్బా టైమింగ్ లేదు ఏమి లేదు ఏంటి మనిషి నేను ఎప్పుడు వచ్చాను ఎప్పుడు దాకా ఉన్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎప్పుడు వచ్చారు? వచ్చా 2 నిమిషాల ముందే ఒక అబద్ధం చెప్పాడు. ఏం చెప్తావు? రాత్రి పబ్ లో ఉన్నాడు రాత్రి 12 కన్నా నీ పాప కలిసింది అమ్మ బాబాయ్, మా పాప ఎవరు అదే ఈ తెలవా తండ్రి తగ్గించుకుంటే మంచిది. మామిడి చంపేస్తుంది ఫ్రెండ్స్ అండి. ఏ పబ్ లో ఉన్నావు బ్రో? రాత్రి ఏ పబ్బది నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. హలో ఎవ్రీవన్, సో ఇవాళ బిగ్ టైం పాస్ లో టైం పాస్ చేయడానికి ఆ ఫుడ్ లేకుండానే ఇన్వైట్ చేసినాము. వితౌట్ ఫుడ్ అయిపోయిన తర్వాత పెట్టు ఫుడ్ పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. లంచ్ టైం అయిందిగా, అందుకే టేస్టీ తేజ పెట్టే ఫుడ్ కాకుండా నువ్వేం తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మా ఫుడ్ ఏదో అట్లా మా స్టైల్ ఆఫ్ ఫుడ్. Hey guys, big time pass లో రైట్ నౌ ఇందాక టేస్టీ తేజ భయ్య వచ్చింది కదా, అట్లా సునీల్ భయ్య. అంటే ఇప్పుడు దాకా మేల్ ఫీమేల్ తో ఆడినాము, బట్ ఇద్దరు మేల్ తో ఆడలేదు. థ్యాంక్ యూ బ్రో. మార్వెల్ సిరీస్ తీసుకున్నా. కాదబ్బా టైమింగ్ లేదు ఏమి లేదు ఏంటి మనిషి నేను ఎప్పుడు వచ్చాను ఎప్పుడు దాకా ఉన్నారు. కాదబ్బా టైమింగ్ లేదు ఏమి లేదు ఏంటి మనిషి నేను ఎప్పుడు వచ్చాను ఎప్పుడు దాకా ఉన్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎప్పుడు వచ్చారు? వచ్చా 2 నిమిషాల ముందే ఒక అబద్ధం చెప్పాడు. ఏం చెప్తావు? రాత్రి పబ్ లో ఉన్నాడు 12 కన్నా నీ పాప కలిసింది అమ్మ బాబాయ్, మా పాప ఎవరు అదే ఈ తెలవా తండ్రి తగ్గించుకుంటే మంచిది. పాపలకి కాన్ఫిడెన్స్ మామిడి చంపేస్తుంది ఫ్రెండ్స్ అండి. ఏ పబ్ లో ఉన్నావు బ్రో? రాత్రి ఏ పబ్బది నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఏం లేదు అన్నాడు కెమెరా కోసం. తెనాలి బ్రో, 10 hours డ్రైవ్ నీకోసం వస్తున్నాను. సీరియస్ బ్రో, నన్ను డ్రైవ్ చేసుకుని వచ్చింది బ్రో. వాడిని చూపించలే కెమెరా, మా ఇంట్లో కొడతాను. ఫ్రెండ్స్ ఉన్నాక ఆటోమేటిక్ గా మనం ఏదంటే దానికి ఊపుతారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇద్దరు. సో ద బిగ్ టైం పాస్ విత్ సందీప్ బ్రో అండ్ తేజ బ్రో. ఏంది ఇప్పుడు ఈ లెక్కగా నాయకులు సెలెక్ట్ చేసుకోవాలి, టీలు అది వేసుకో. ఈ హగ్గు చాలా కాస్ట్లీ బ్రో. ఎక్కడో కొడుతుంది సీనా. వెరీ మచ్. ఒక్కసారి బ్రో, ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పవా? ఏంటది? మనోడు నామినేషన్ డైలాగ్. అది నాకన్నా ఆయనే బాగా చదువుతాడు. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా బ్రో ఒక్కసారి. వాళ్ళే చెప్పాలి, నువ్వే చెప్పరా? గుర్తులేదు, ఏదో ప్రోలో వస్తాయి. ఒక్కసారి వెళ్ళొస్తే మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక్కసారైనా మీరు జనాల్లోకి వెళ్ళొస్తే మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. డైరెక్ట్ రూట్ తీసుకున్నారు. ఓకే, ఇద్దరులో ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఎవరు గేమ్స్ విన్ అవుతారో చూద్దాము. లెట్స్ స్టార్ట్. బ్రో టాస్క్ అంటే ఫిజికల్ టాస్క్ కాదు బ్రో, మైండ్ బ్రో. మైండ్ అయితే నేను గెలవలేను. అరే ఏంట్రా ఇది? వీడితో గెలవడం చాలా కష్టం. ఇంటెలిజెంట్ బాయ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. లెట్స్ సీ వాట్ గోనా హ్యాపెన్స్. ఇద్దరు మధ్యలో కాంపిటీషన్స్ ఉంటాయి. ఓకే,
ఓకే ఆ కాంపిటీషన్స్ విన్ అయిన వాళ్ళకి ఆన్ ది స్పాట్లో గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. ఓకే అట్లా డిఫరెంట్ ఒక్కొక్క రౌండ్ స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే బిఎస్ స్పోర్ట్ గెలవడానికి ట్రై చేయాలి. చూపిస్తే మనోడిది మైకి నా దగ్గర అంటే ఎంత గట్టిగా తింటున్నావు అంతే సౌండ్. ఇది అలా ఫిక్స్ వాళ్ళకి ఇది అలా ఫిక్స్ వాళ్ళకి వీడు మనిషి పశువా బిహైండ్ ద సీన్స్ అసలు సిన్సిలైన ఆటగాళ్ళు మీరు. బికాస్ మీ పేరులోనే ఆట ఉంది. ఆటాస్ ఉంది ఫర్ ఎవర్ ఆటాస్ ఉంది. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. పంపించేసింది మీరే కదా ఆటగాళ్ళు. ఒక్కసారి వెళ్ళొస్తే ఇట్లా ఏదో నేను ఇక్కడికనే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. ఫినాలేకి వచ్చారు కదా, ఏదో ఒకటి కనిపించారు కదా. ఇద్దరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ది అచీవ్మెంట్స్. మీ యూట్యూబ్ ఛానల్ కి కానివ్వండి, బిగ్ బాస్ జర్నీకి కానివ్వండి, మీ గురించి చెప్పనవసరం లేదు. ఇండియన్స్ అయినా కూడా ద కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ అలాగే ఎంటర్టైన్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఇది ఎందుకు రసం చెప్తా. ఐ డోంట్ నో, ఆల్వేస్ ఐ ఫీల్ చైతు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్సైడ్ మై హార్ట్. ఐ డోంట్ నో వాట్ లైక్ ఎప్పుడు మనం తక్కువ కలుస్తాం, బట్ దిస్ ఇస్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎప్పుడు కూడా చైతు ఫోన్ చేస్తే రాకుండా ఉండదు. అబ్సల్యూట్లీ ఏదైనా కూడా ఎప్పుడు కాల్ చేసినా కూడా ఎనీ టైం కాల్, ఎప్పుడు ఎంత బిజీగా ఉన్నా. ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ హాస్పిటల్ నుంచి వస్తున్నా, ఎక్కడికి పోవట్లేదు, నేను ఓన్లీ హాస్పిటల్కి పోతున్నా వస్తున్నా. బట్ ఫర్ యూ ఐ కేమ్, ఫర్ యూ నీ కోసమే వచ్చా డార్లింగ్. థ్యాంక్ యూ అండ్ ఐ కాల్ యూ అండ్ బికాజ్ ఐ డోంట్ నో లైక్ అంటే బికాజ్ ఆఫ్ ఆ బాండ్ ఏంటనేది నాకు కూడా అబ్సల్యూట్లీ. నేను కూడా చెప్తాను, వెన్ ఎవర్ మా ఏది కావాలన్నా కూడా ఫర్ రెడ్ ఎఫ్ఎం కి కానివ్వండి, లేకపోతే నాకు పర్సనల్ గా కానివ్వండి, ఏదైనా కపుల్ ఆఫ్ ఈవెంట్స్ కానివ్వండి, ఒక కాల్ అంతే, మాస్టర్ ఇది కావాలనగానే నో అనేది ఇప్పుడు దాకా నేను వినలేదు. ఆల్వేస్ దేర్. లాస్ట్ మినిట్ లో కూడా షో ఇట్లా అనుకుంటున్నా అంటే ఐ విల్ కమ్ అని చెప్పేసి అన్నారు, అలాగే రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్, యువర్ షో ఇస్ అమేజింగ్. ఐ లవ్ యువర్ వైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. టేస్టీ తేజ గారు కొంచెం కదిపి అంత అనుకోలే కానీ నేను రాసుకుంటా. నా వెయిటింగ్ బాగా ఒక్క నిమిషం రా. నైస్ ఆటోగ్రాఫ్. చూడదు అయిపోయినా ఓకే డన్. చూడదు అయిపోయినా ఓకే డన్. నాకు వాచ్ ఇవ్వలేదు అని ఏమన్నా రాస్తాడేమో, నాకు వాచ్ కావాలి అని ఏమన్నా రాస్తాడేమో. ప్రొఫెషనల్ అదే రాస్తా అనిపిస్తుంది నాకు. లేదు ఎక్కడ పట్టింది, ఏదో ఒకటి చేసి ఒక వాచ్ ఇవ్వ అంటాడేమో ఇప్పుడు. పొజిషన్ బాగాలేదా సూపర్. టైట్ అది తిరగనా చూడకూడదు నువ్వు. ఓకే చూడకూడదన్నా అన్నా, నువ్వు మాట మీద ఉండాలి. ఓకే డన్. ఇందాక వాచ్ ఇస్తాను ఇవ్వలేదు కానీ ఓకే లైట్. నేను ఇవ్వలేదు కదా, అడగదేమో. ఇవ్వాలంటారా? వాచ్ కన్నా విలువైంది ఇంకోటి ఇస్తాలే కాసేపటి. తెలుసు నాకు. షో బాగుంది, వాచ్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఐ ఫీలింగ్ ఏ ఫీల్ ఉంటే ఆ ఫీల్ చెప్పేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న షోకి ఇన్వైట్ చేసినందుకు. అండ్ అవసరం లేదు, ఎలా అనిపించింది షో? నేను చెబుతాను. సీరియస్లీ నిన్న అన్న ఫోన్ చేసి అడిగినప్పుడు నేను నిజమయ్యా అని మీరు దానికి చేయకండి అయ్యా, నాకు నమ్మాలని లేదురా. నాకు ఈరోజు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, దానికోసం నేను నిన్న మార్నింగే వెళ్ళాను. అన్నతో చెప్పి అన్న కారణం వచ్చిన తర్వాత మనం చేసుకుందాం అన్న, లేదు నిద్ర బాగుండదు, ఓకే డన్ అన్న వస్తాను అని చెప్పి సీరియస్లీ అక్కడ వెళ్ళి వచ్చాను. అండ్ వచ్చాను. నేను ఈ షో ఇంతవరకు ఐ మీన్ మీకు టెలికాస్ట్ అవుతుందేమో కానీ నేను అంతకుముందు చూడాల బ్రదర్, అది వేరే షోస్ చూసారు అన్నయ్యే, బట్ చాలా ఎంగేజింగ్ గా చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి షో. ఐ మీన్ ఇంటరాక్టివ్. నాకు ఇలాంటి చేయాలని ఉంటుందిలే కానీ
మనకి మన కూర్చొని తింటాం ఆ సెన్సే ఉండదు కానీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఒక ఇద్దరు గెస్టులను కూర్చోబెట్టి ఇంతగా ఎంగేజ్ చేశాడంటే మామూలు విషయం కాదు. నేను ఒక 2 సార్లు ఆలోచిస్తాను, మన సెలబ్రిటీ వస్తున్నారు మనం ఎట్లా రకమైన అనుకున్నాను. ఏం లేదు, ఆడుతూ పాడుతూ చేసుకున్నాడు. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అది. సీరియస్లీ నీ ఎక్స్పీరియన్స్ నీకు హెల్ప్ అయ్యింది అన్న, హెల్ప్ అవుతుంది కూడా. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు పొట్టలు గట్టిగా ఎంతకు మించి బాగు ముందుకి ఇద్దరు హగ్గించుకోలేము కాబట్టి ఎందుకు బలేవాడు తీసుకోవాలి గట్టిగా తగ్గాలంటే ఇప్పుడు అవదా సందీప్ మాస్టర్ లిఫ్ట్ లో ఇస్తారని చెప్పేది అనిపిస్తుంది నాకు. మాస్టర్ ఇచ్చారు. బట్ యా, బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ ఇద్దరు కూడా ఏది చేస్తున్నా కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎస్ గైస్, ఐ హోప్ అందరూ కూడా మా బిగ్ సి ప్రెజెన్స్ బిగ్ టైం పాస్ విత్ ఆర్జే చేతో పవర్డ్ బై co-sponsored by FWD బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లోజ్ చేసే ముందు మాతో ఎక్స్పీరియన్స్ నువ్వు చెప్పన్నా, మా చెప్పాను కదా. ఆఫ్ కోర్స్ అదే కదా ఇందాక చెప్తున్నారు, ఇందాక నుంచి నా షోని ఇంత హిలేరియస్ చేస్తున్నారు, ఎపిసోడ్ ని ఈ సీజన్ ని ఇట్లా హిలేరియస్ గా ఎండ్ చేస్తున్నారు. ఆల్ ద వే ఫ్రమ్ తెనాలి నుంచి వచ్చిన మీకు, ఆల్ ద వే ఫ్రమ్ హాస్పిటల్ నుంచి వచ్చిన మీకు, జాబ్ జాయిన్ అయ్యింది హాస్పిటల్లో తెలుసులే ఎందుకు ఇవన్నీ. అలాగే కాదు, సరే ఆయనలో నీకు నచ్చింది ఒకటి చెప్పు. ఆయన గురించి చెప్పాడు కదా, మాస్టర్ చెప్పిన కదా, వెన్ ఎవర్ ఐ కాల్ నో అనే వర్డ్ అయితే మాస్టర్ దగ్గర నుంచి రాదు. అది ఏదన్నా అడగండి, ఏది అడిగినా కూడా. సో బేసికలీ నాకు నో అనేది మాస్టర్, నాకు వాచ్ కావాలి మాస్టర్, నో మాస్టర్ నాకు ఈ గాగల్స్ కావాలి, మాస్టర్. ఎవరికి ఏమి ఇచ్చినా కూడా టేస్టీ తేజాక వాచ్ మాత్రం ఇవ్వమాకండి, ఆ వాచ్ ని జాగ్రత్తగా కాపాడుకోండి. టేస్టీ తేజ గురించి చెప్పాలంటే కనుక నిజంగా యూఆర్ అమేజింగ్ పర్సన్ బ్రో. నాకు ఇన్ఫినిటమ్ దగ్గర నుంచి మనం ఫస్ట్ కాల్ దగ్గర నుంచి నాకు గుర్తుంది బాగా, దట్ యూ వాంట్ డూ సంథింగ్. మీరు ఇన్ఫినిటమ్ లో జాయిన్ అవడం కోసం ఫస్ట్ కాల్ నాకు చేసి ఎట్లా ఉంటుంది అడిగారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మీ జర్నీ అట్లా గ్రాఫ్ పెరుగుతున్నది, ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ గర్ల్స్ ఉంటారు. సో ఐ రియల్లీ వాంట్ బి విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ until then, as always, say love yourself, love everyone, be happy, make others happy. Bye bye guys.